హలో అందరికీ. వెల్కమ్ టు స్టాక్ మార్కెట్ ఇన్ఫో తెలుగు ఛానల్. మన మార్కెట్‌లో ఈరోజు వచ్చేసి మిక్స్డ్‌గా క్లోజ్ అయ్యాయి. ఇప్పుడు ఐపీఓస్ ఉన్నాయి. మన మార్కెట్ అనేది ఏ ఏ ఐపీఓస్ ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. నెక్స్ట్ మార్కెట్ అనేది రేంజ్ బౌండ్‌లో ఉంది. రేపటి మార్కెట్ ఎలా ఉండబోతుంది? నెక్స్ట్ ఎఫ్ఐఎస్ ఏం చేస్తున్నారు? బయింగ్ ఆర్ సెల్లింగ్? ఈరోజు సెల్లింగ్‌లో కూర్చుంటారు. ఒకసారి చెక్ చేద్దాం డాటా. నెక్స్ట్ మనకు ఇది మనం అనేది ఈ వీడియో అనేది ఎడ్యుకేషన్ పర్పస్ అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అనుకుంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని సంప్రదించి ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. పర్సనల్ అడ్వైజర్‌ని. అవునా ఓవరాల్‌గా మార్కెట్ ఎలా ఉండబోతుంది అనేది మనం చెప్పుకోవడం జరుగుతుంది. మార్కెట్ వచ్చేసి ఈరోజు నిఫ్టీ 31 పాయింట్స్, సెన్సెక్స్ వచ్చేసి 16 పాయింట్స్, బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 186 పాయింట్స్, ఐటీ వచ్చేసి 150 పాయింట్స్. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 186 పాయింట్స్ నెగెటివ్. మిగతా అన్నీ కూడా 31 పాయింట్స్ నిఫ్టీ, సెన్సెక్స్ 16 పాయింట్స్, ఐటీ వచ్చేసి 150 పాయింట్స్, స్మాల్ క్యాప్స్ వచ్చేసి 200 పాయింట్స్ అని ప్లస్‌లో క్లోజ్ అయ్యాయి. మొన్న రేట్ కట్ మామూలుగా రేట్ కట్ లేదు గానీ సీఆర్ఆర్ కట్ ఉంది. అది బ్యాంకులకు పాజిటివ్ అనుకున్నాము. సీఆర్ఆర్ కట్ వల్ల మామూలు రేట్ కట్ లేదు గనుక ఒక పాజిటివ్, ఒక నెగెటివ్ న్యూస్‌తోని ఆ రోజు మార్కెట్స్ అనేది ఫ్లాట్‌గా క్లోజ్ అయ్యాయి. అదే సినారియో అనేది మనకు మార్కెట్‌లో జరుగుతుంది. నెక్స్ట్ మార్కెట్‌లో వచ్చేసి రేంజ్ బౌండ్‌లో ఉంటూ మార్కెట్స్ అనేది జరుగుతున్ ఆహ్, ట్రేడ్ అవ్వడం జరుగుతున్నాయి. నెక్స్ట్ మార్కెట్ వచ్చేసి ఇప్పుడు ఈ వీక్లీ ఆప్షన్స్ లేవు. కాబట్టి మార్కెట్స్ హెవీ వాలటైల్ లేదు. ఒక ఏమంటారు? ఒక స్టాండర్డ్ మోడ్‌లో అంటే ఇప్పుడు వీక్లీ ఆప్షన్స్ లేవు. మనకు న్యూస్ బేస్డ్ కూడా ప్రెజెంట్ ఏం లేదు. స్టాండర్డ్ మోడ్ ఒక ఏందంటే స్థిరత్వంలోకి రావడానికి చూస్తున్నది. అదొక్కసారి సెట్ అయ్యాక మార్కెట్ సెట్ కావడానికి చూస్తున్నది. సెట్ అయ్యాక మార్కెట్‌లో మనకు మొమెంటమ్ అనేది వస్తది. ప్లస్ ఇప్పుడు ఏదైనా గూడా మీకు స్పెసిఫిక్ స్టాక్స్ అనేది పెరగడం జరుగుతున్నది. మొన్న మనం మాట్లాడుకున్నట్టుగా టెక్స్‌టైల్ అండ్ మెటల్ స్టాక్స్ అనేది పాజిటివ్ న్యూస్‌తోనే అప్ సైడ్ వచ్చేయడం జరుగుతుంది. అలాగే సీఆర్ఆర్ కట్ అనేది బ్యాంక్‌కు పాజిటివ్. బట్ ఏందంటే పాజిటివ్ న్యూస్ అందరికీ పాజిటివ్ రాగానే మనకు ఏందంటే అప్పుడు పెరగడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు అలా వెయిట్ చేస్తుంది. డౌన్ సైడ్ వచ్చిందనుకోండి మళ్ళీ అప్ సైడ్ ఎళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ అనేది డౌన్ సైడ్ రావడం జరిగింది. ఇప్పుడు మన మార్కెట్ ఏంటి? మనకిప్పుడొచ్చేసి ఈరోజు 24,641లో క్లోజ్ అయింది. ఇది డౌన్ సైడ్ వచ్చి 24,500 స్టాప్‌లో అది సపోర్ట్ లెవెల్. అప్ సైడ్ అయితే 24,800 అనేది రెసిస్టెన్స్ లెవెల్. ఈ మధ్యలోనే మార్కెట్ ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇది ఈ మధ్యలోనే ఉండే ఛాన్సెస్ ఉంది ప్రెజెంట్ అయితే. అది 24,500 బ్రేక్ అయితే 24,400-300 డౌన్ సైడ్. అప్ సైడ్ వచ్చేసి 24,800 పైన 25,000 అప్ సైడ్‌కు. ఇది నిఫ్టీ లెవెల్స్. ప్లస్ ఇది మనం స్టాక్స్‌లో గూడా ఆప్షన్స్ బట్టి గూడా మనం ఒకసారి చెక్ చేద్దాము. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మనకు 53,391. మనకు 53,200 సపోర్టు, 53,500 అనేది రెసిస్టెన్స్ అప్ సైడ్. 53,500 పైన మళ్ళా 53,500 నుంచి మళ్ళా 53,800 డౌన్ సైడ్ అయితే 53,000 సపోర్టు. ఇంకా డౌన్ ఎళ్తే 52,800 అనేది సపోర్ట్ డౌన్ సైడ్. మనం మాట్లాడుకున్నట్టుగా అంటే రిలయన్స్ వచ్చేసి 1278, 1320, 1340 దాకా ఎళ్లి మళ్ళీ డౌన్ సైడ్ ప్రాబ్లమ్ కొంచెం జరుగుతుంది మార్కెట్‌లో ప్రెజెంట్ అయితే. హెచ్‌డీఎఫ్‌సీ వచ్చేసి 1640, 1680 నుంచి చూడండి మనకు 1860 దాకా వెళ్ళింది. బజాజ్ ఫైనాన్స్ మీకు గుర్తుండుంటే పాత వీడియోలు అప్పుడు మనం మాట్లాడుకున్నాం. 400, 500 దగ్గరలో మనం మాట్లాడుకున్నాం. హోల్డ్ చేసుకుంటే మనకు అప్ సైడ్ ఎళ్ళే ఛాన్సెస్ ఉందని చెప్పేసి. నాకు ఏందంటే మంచి స్టాక్స్ మీరు పర్చేజ్ చేసి ఉంచుకున్నారని అనుకోండి. మార్కెట్ పెరిగినప్పుడు ఆటోమేటిక్‌గా మనకు గెయిన్స్ అనేది వస్తాయి. అదొక్కటే మనం చెప్పగలిగింది చేయగలిగింది మార్కెట్‌లో. మంచి స్టాక్స్ ఏ రేట్‌లో అవైలబుల్‌లో ఉన్నాయి. న్యూస్ ఏంటిదో ఒకసారి చెక్ చేసుకోవడం అంతే. నెక్స్ట్ ఇక్కడ యాస్ పర్ ఆప్షన్ చైన్ ప్రకారంగా
సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వచ్చేసి 24,600 దగ్గర ఉంది. 24,600 పైన హోల్డ్ అయ్యిందంటే 24,700, 800 వరకు వచ్చే ఛాన్సెస్ ఉంది. డౌన్ సైడ్ వచ్చేసి 24,500 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఉంది నిఫ్టీలో. ఇంక మనకు నిఫ్టీ అనేది పాజిటివ్ అంటే ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి నెగెటివ్‌గా ఉంది ఈరోజు. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మనకు 53,500 అనేది అప్ అండ్ డౌన్ అంటే ఔట్ సైడ్ బయర్స్ అనే రేంజ్ అక్కడ ఉంది. బయర్స్ అండ్ సెల్లర్స్ ఇద్దరు రేంజ్ ఉంది. 53,500 పైన హోల్డ్ అయ్యుంటే మనకు అప్ సైడ్ 53,500 బ్రేక్ అయ్యేదుంటే మనకు 53,000 వరకు వచ్చే ఛాన్సెస్ ఉంది. 53,500 పైన హోల్డ్ అయ్యుంటే స్లోగా ఉంటేనా 100, 200 పాయింట్స్ లేదా షార్ప్ రికవరీ వస్తే మనకు 54,000 దాకా వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇది బ్యాంక్ నిఫ్టీలో. నెక్స్ట్ మనకు మార్కెట్‌లో వచ్చేసి ఎఫ్ఐఎస్ వచ్చేసి మొన్న బయింగ్ వచ్చారు. మళ్ళీ ఈరోజు నాకు తెలిసి 1,000 పాయింట్స్ 1,000 క్రోర్స్ అనేది సెల్లింగ్. మన డీఐఎస్ వచ్చేసి 2,000 క్రోర్స్ అనేది బై చేశారు. నిన్న ఎఫ్ఐఎస్ వచ్చేసి 1,200 క్రోర్స్ బయింగు, డీఐఎస్ కూడా 600 క్రోర్స్ అనేది బై చేశారు. బట్ ఈ ఎఫ్ఐఎస్ అనేది వన్ సైడ్ కంటిన్యూస్‌గా బయింగ్ ఉంటే మాత్రం మార్కెట్ అప్ సైడ్ ఎళ్ళే ఛాన్సెసే ఉంది. బట్ ఎప్పటికైనా ఇది ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా కొంచెం పాజిటివ్‌లోనే ఉండే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ మంత్ వరకు మనకు యూఎస్‌లో ట్రంప్ అనేది ఎలక్టివ్ 20థ్ అంటే జనవరి 20థ్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ న్యూస్ ఏమైనా డెసిషన్ తీసుకోవాలనుకుంటే అప్పటి వరకు ఉండే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఆ ముందు వీక్ వరకు అంటే జనవరి 10, 15 వరకు కూడా మార్కెట్‌లో వచ్చేసి మేజర్‌గా ఉండకపోవచ్చు. ఒకటే ముందు మేజర్‌గా వస్తే ఓన్లీ వార్‌ది ఒకటే ఇష్యూ ఉంది. మిగతా అయితే ఏం లేవు. కాబట్టి మనం అప్పటి వరకు కూడా కొంచెం సేఫ్‌గానే ట్రేడ్ చేసుకోవచ్చు. అప్పుడు ట్రంప్ ఎలక్ట్ అయ్యాక 28థ్ అది జనవరి నుంచి ఏమన్నా చేంజెస్ ఉంటాయనేది అప్పుడు మనం గమనించి మార్కెట్‌లో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఐపీఓలు అని చెప్పేసి అన్నాం కదా! ఐపీఓలు వచ్చేసి మనకు ఇప్పుడు కమింగ్ విశాల్ మార్ట్ ఉంది. నెక్స్ట్ మూవీకిక్ ఉంది. నెక్స్ట్ సాయి లైఫ్ సైన్స్ ఈ 3 కూడా ఉన్నాయి. దీంట్లో వచ్చేసి మెగా మార్ట్ వచ్చేసి మనకు 74-78 రూపీస్ ఉంది. నెక్స్ట్ ఇది మూవీకిక్ వచ్చేసి 265 నుండి 279 ఉంది. ఈ 2 కూడా మంచి ఈ 2 కూడా మనం అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంది. విశాల్‌ను మూవీకిక్. ఇదైతే ఏందంటే 500 అనేది ప్రైస్ అనేది ఉంది. బట్ ఎలా ఉంటుంది అనేది చెక్ చేసుకోవాలి. ఇది 11థ్ నుంచి 13థ్ మధ్యలో ఉంది. ఇది కూడా 11థ్, 13థ్ మూవీకి కూడా ఇది కూడా 11థ్ నుంచి 13థ్ ఇవాళ ఓపెన్ అయ్యాయి 3 ఐపీఓస్. ఒకసారి చూడండి. నెక్స్ట్ ఎలా అంటే ఇప్పుడు మీకు మెగాను, మూవీకిక్ ఈ 2 కూడా ఒక్కొక్క లాట్ అప్లై చేసుకోండి. దాన్ని బట్టి మీకు అకౌంట్స్ ఉన్నదాన్ని బట్టి మీ ఫ్యామిలీ మెంబర్స్ మీద అకౌంట్ ఓపెన్ చేసుకొని ఓన్లీ ఐపీఓ మీద అప్లై చేసుకున్నా మీకు ఒక అకౌంట్‌లో మీ ట్రేడింగ్ డెలివరీ పర్పస్ అంటే ల్యాప్‌టాప్‌కు మీరు స్వింగ్ ట్రేడ్ చేసుకున్నా ఒక్కొక్క అకౌంట్‌లో మనకు రూ. 1,00,000 వరకు ఇన్‌కమ్ ప్రాఫిట్ వచ్చినా కూడా మనము టాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మనకు నంబర్ ఆఫ్ అకౌంట్స్ ఉండేదుంటే మనకు స్లోగా చిన్న చిన్న ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటూ మనం ప్రాఫిట్ తీసుకోవచ్చు. అలా ప్లాన్ చేయండి. నెక్స్ట్ మనకు నెక్స్ట్ వచ్చే అంటే 11థ్‌న వచ్చేసి 7 పీఎం 2.7 ఇన్ఫ్లేషన్ రేట్ వచ్చేసి 2.7 అప్డేట్ అవ్వలేదా? 2.6 ఉంది. 2.7 ఎక్స్‌పెక్ట్ చేశారు. యాక్చువల్‌గా ఎంతొచ్చింది అనేది 2.7 వచ్చింది. ఎక్స్‌పెక్టెడ్‌గా వచ్చింది మార్కెట్. కొంచెం పాజిటివ్‌గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ మనకు ఆహ్, ఇయర్ ఆన్ ఇయర్ మనకు 12థ్ రేపు వచ్చేసి ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ గ్రోత్ ఉంది. చైనాది ఉంది. మనకు డబ్ల్యూపీఐ ఇన్ఫ్లేషన్ వచ్చేసి 16థ్‌న ఉంది. మనకు నెక్స్ట్ మేజర్‌గా వచ్చేసి అంటే యుఎస్‌ఏ డిసిషన్ 19థ్ డిసెంబర్‌లో ఉంది. యూఎస్ డిసిషన్ దీన్ని బట్టి మన మార్కెట్స్ అనేది మేజర్‌గా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ కనబడుతున్నాయి. మనం ఏ స్టాక్స్ అయినా గూడా అంటే మనం ఏందంటే డౌన్ సైడ్‌లో ఉన్నప్పుడు పర్చేజ్ చేసుకున్నామనుకో ఆటోమేటిక్‌గా మనకు పెరిగినప్పుడు వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. మనకు ఇంతకుముందు ఇది వేదాంత చూడండి మనం 440, 450లో చూసినాం. 415 యూపీఎల్, 552 టాటా పవర్, ఎస్బీఐ కార్డ్స్ ఇవి గూడా మీకు
కెనరా బ్యాంకు, అశోక్ లేలాండ్, ఎల్టన్, లారస్ లాబ్ 572, ఎల్ఐసి హౌసింగ్, నవల ఇవన్నీ కూడా ఏందంటే మంచి స్టాక్స్ మీకు మామూలుగా ఇవి జనరల్‌గా చూపెడుతున్నాను. మంచి స్టాక్స్ ఏందంటే ఆటోమేటిక్‌గా వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. ప్లస్ మార్కెట్‌లో ఏం జరుగుతుంది ఒక విషయం చూసుకొని ఏది సెక్టార్ అనేది బాగుంది. అది మీరు పర్చేజ్ చేసుకొని అది ఎంత పీఈలో రన్ అవుతుంది. దాని యొక్క సేల్స్ గ్రోత్ ఎలా ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకుంటే మనకు అప్‌సైడ్‌కు బై చేసుకున్నాం అనుకోండి. అప్‌సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటది. అప్‌సైడ్ వచ్చినప్పుడు మనం మార్కెట్‌లో ఈరోజు వచ్చేసి చూడండి పిఎస్‌యు బ్యాంక్స్, మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్, ఎనర్జీ, బ్యాంక్ నిఫ్టీ, ప్రైవేట్ బ్యాంక్‌లు వచ్చేసి నెగెటివ్ ఉన్నాయి. మిగతా అన్ని పాజిటివ్‌గా ఉన్నాయి. మనకు మేజర్‌గా ఏందంటే మనం తీసుకునే స్టాక్స్ ఎక్కడ తీసుకుంటున్నాం? దాని ఫ్యూచర్ ఏంటి? నెక్స్ట్ దాని ఒక ప్రాస్పెక్ట్ ఎలా ఉండబోతుంది? దానికి మనకి ఏమన్నా గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ గాని, నెక్స్ట్ దాని ఆర్డర్స్, మేనేజ్మెంట్ ఎలా చెప్తుంది? దాని సేల్స్ గ్రోత్ ఎలా ఉంది? ఇవన్నీ చెక్ చేసుకున్నాం అనుకోండి. మనకు ఆటోమేటిక్‌గా మనకు మార్కెట్‌లో అనేది వెల్త్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. కాబట్టి మనకు ఏదైనా ఒక కంపెనీ తీసుకున్నప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ తీసుకొని సేల్స్ గ్రోత్ ఎలా ఉంటుంది? దీని ఈ రేషియో, ఈపీఎస్ ఎలా ఉంటుంది? ఆర్డర్ బుక్, ప్రమోటర్ హోల్డింగ్స్, ప్రమోటర్ హోల్డింగ్స్, డెట్, స్టాక్ పీఈ ఎలా నడుస్తుంది? ఇవన్నీ ఒక్కసారి చెక్ చేసుకున్నాం అనుకోండి. మనకు ఆటోమేటిక్‌గా వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. బట్ మీరేంటంటే మీరు ఇవన్నీ సెర్చ్ చేసుకొని ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అనుకైనా ఓకే. లేదు అనుకుంటే మనం మంచి స్టాక్స్ మీరు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని సంప్రదించి మంచి స్టాక్స్ పర్చేజ్ చేసుకున్నారనుకోండి ఓకే. మనకి ఏదైతే మంచి స్టాక్స్ ఉంటుందో మనం 3-5 ఇయర్స్ గనుక హోల్డ్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా మనకు స్టాక్ మార్కెట్‌లో గెయిన్స్ అనేవి వస్తాయి. ఇదివరకు కొన్ని స్టాక్స్ కూడా మనం మెన్షన్ చేయడం జరిగింది. ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి చూసుకుంటే మనకు మంచి స్టాక్స్‌ను ఈజీగా వచ్చేసి ఇప్పుడు మనకు మొన్న చెప్పుకున్నాం టెక్స్‌టైల్స్ అండ్ మెటల్ స్టాక్స్ అనేది పాజిటివ్ అనుకున్నాం. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఉదాహరణకు చెప్తే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వచ్చేసి 1650, 1680 ఉంటుంది. చూడండి 1860, 200, 300 పాయింట్స్ అనేది అప్ సైడ్ వచ్చింది. కానీ మనకు మంచి స్టాక్స్ ఎప్పుడైతే డౌన్‌లో ఉన్నాయో అప్పుడు మీరు తీసేసుకున్నారనుకోండి, మనకు అప్ సైడ్ వెళ్ళినప్పుడు మనకు ఈజీగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బట్ దానికి తోడు మన మార్కెట్స్ అనేది ఎలా ఉండబోతున్నాయో మనం అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు దగ్గర చెక్ చేసుకుంటూ ఉన్నారనుకోండి, ఈజీగా మార్కెట్‌లో అనేది అమౌంట్ సేవ్ చేయొచ్చు. ఓకే. థాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. వన్స్ అగైన్ థాంక్ యూ. జై హింద్.